ఓకే, మనం బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 సోషల్లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి అవర్ యూనివర్స్లో 10th టాపిక్ వచ్చేసి ఎర్త్స్ యాక్సిస్. ఈ ఎర్త్స్ యాక్సిస్ అనేటువంటి దాంట్లో మనం ఆల్రెడీ లాస్ట్ ప్రొజెక్టర్లో ఒక వీడియో చూసినాం. ఎర్త్ అనేటువంటి ఈ ప్లానెట్ని ఏదో ఒక ఆస్ట్రాయిడ్ అనేది వచ్చి ఢీ కొట్టడం వల్ల ఎర్త్ అనేది కాస్త ఒక సైడ్కి ఇలా టిల్ట్ అయింది అని చెప్పి, అవునా? సో అలా టిల్ట్ అయిన దాన్నే ఎర్త్ యొక్క యాక్సిస్ అని చెప్పి అంటాం. అంటే స్ట్రైట్గా ఉండాల్సినటువంటి ఎర్త్ ఇలా ఒక సైడ్కి ఇలా టిల్ట్ అయిందనమాట. ద ఎర్త్ ఈజ్ టిల్టెడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 23.5 degrees రిలేటివ్ టు ఇట్స్ ఆర్బిటాల్ ప్లేన్ ద ఎక్లిప్టిక్. సో ఎర్త్ అనేది స్ట్రైట్గా 90 degreesగా ఉండకుండా 23.5 degrees ఇలా టిల్ట్ అయిందట. సో అలా టిల్ట్ అయినటువంటి దాని యొక్క ఆర్బిటాల్కి 23.5 degrees ఇలా టిల్ట్ అయ్యి ఉండడాన్నే ఎర్త్ యొక్క యాక్సిస్ అని అంటారు. ఎర్త్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది? 23.5 degrees అయితే టిల్ట్ అయింది. ద టిల్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సీజన్స్. అలా టిల్ట్ అవ్వడం కూడా మన లివింగ్ ఆర్గానిజమ్స్కి కాస్త హెల్ప్ అయింది. ఏంటంటే అలా టిల్ట్ అవ్వడం వల్ల సీజన్స్ అనేటివి ఏర్పడుతున్నాయి. ఒకవేళ వితౌట్ ద టిల్టింగ్ మేబీ దేర్ ఆర్ నో సీజన్స్. ఈ సమ్మర్, వింటర్, మాన్సూన్ అనేటువంటి సీజన్స్ టిల్ట్ అవ్వకపోతే ఉండేవి కాదేమో. సో అలా టిల్ట్ అవ్వడం వల్ల సీజన్స్ అనేటివి వస్తున్నాయి. నెక్స్ట్ 11th టాపిక్ వచ్చేసి ఈక్వినాక్స్. వాట్ ఈస్ ద 11th టాపిక్? అకర్స్ ట్వైస్ ఏ ఇయర్ అరౌండ్ March 21 అండ్ September 23. ఈక్వినాక్స్ అంటే అర్థం ఏంటంటే మార్నింగ్ టైం అండ్ నైట్ టైం ఈక్వల్గా ఉంటాయి. ఎంత టైం అయితే మార్నింగ్ ఉంటుందో అంత టైము నైట్ ఉంటుంది. అంటే ఎంతసేపు అయితే వెలుగు ఉంటుందో అంతసేపు చీకటి ఉంటుంది. సో దాన్నే ఈక్వినాక్స్ అంటారు. ఈక్వినాక్స్ ఏ డేస్లో వస్తుందంట? March 21 అండ్ September 23. ఓకే, March 21 అండ్ September 23 అయితే వస్తుంది. అండ్ ద ఈక్వినాక్స్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. అదే చెప్తున్నారు, ఈక్వినాక్స్లో డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి టైంలో. ఓకే, ఇది కరెక్ట్గా డే టైం ఎంత ఉంటుందో నైట్ టైం అంతే ఉంటుంది. మిగతా డేస్ ఏమైతే ఉంటుందంటే ఈ సమ్మర్ వచ్చే లోపల డే టైం పెరుగుతూ నైట్ టైం తగ్గుతూ, వింటర్ వచ్చే లోపల డే టైం తగ్గుతూ నైట్ టైం పెరుగుతూ ఉంటుంది. అవునా, మీరు గమనించే ఉంటారు. ద సన్ షైన్స్ డైరెక్ట్లీ ఆన్ ద ఈక్వేటర్ అండ్ ద ఎర్త్ టిల్ట్ ఈజ్ నైదర్ టువర్డ్స్ నార్ అవే ఫ్రమ్ ది సన్. సో దీస్ 2 days the sun shine directly goes towards the equator. ఈక్విటర్ అంటే చెప్పుకున్నాం మనం నిన్న. ద ఎర్త్ని అడ్డంగా హారిజాంటల్ లైన్ సరిగ్గా సగానికి డివైడ్ చేసేటువంటి ఆ హారిజాంటల్ లైన్నే ఈక్విటార్ అని చెప్పి అన్నాం. సో ఈక్విటార్ మీద ఈ సన్ షైన్ అనేది డైరెక్ట్గా పడుతుందంట. ఈ 2 daysలో ఏ డేస్? March 21, September 23. ఈ 2 daysలో స్ట్రైట్గా పడుతుంది. దానివల్లనే మార్నింగ్ టైం అండ్ నైట్ టైం అనేది ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ 12th టాపిక్ వచ్చేసి ఎక్లిప్స్. ఏంది 12th టాపిక్? ఎక్లిప్స్లో 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి సోలార్ ఎక్లిప్స్, సెకండ్ వచ్చేసి లూనార్ ఎక్లిప్స్. ఎక్లిప్స్ అంటే ఏంటో కాదు, మనం తెలుగులో అయితే గ్రహణము అని చెప్పి అంటుంటాం. అంటే సూర్యుడు సడన్గా ఏమవుతాడంటే సూర్యుడి మీద ఒక నీడ వచ్చి సూర్యుడు కనపడకుండా అయిపోతాడు. లూనార్ ఎక్లిప్స్లో చంద్రుడి మీద ఒక నీడ వచ్చి చంద్రుడు కనపడకుండా అయిపోతాడు. సో సూర్యుడు కనపడకుండా పడే నీడని సోలార్ ఎక్లిప్స్ అని, చంద్రుడు కనపడకుండా వచ్చే నీడని లూనార్ ఎక్లిప్స్ అని అంటారు. అవి ఎలా జరుగుతాయనేది చూద్దాం. అకర్స్ వెన్ ద మూన్ కమ్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ది సన్ కాస్టింగ్ ద షాడో ఆన్ ద ఎర్త్. సో ఎప్పుడు కూడా ఇక్కడ సన్ చుట్టూ ఎర్త్ అయితే తిరుగుతుంటుంది, అవునా? సన్ చుట్టూ ఏం తిరుగుతుంటుంది? ఎర్త్. ఎర్త్ చుట్టూ ఏం తిరుగుతుంటుంది? మూన్ తిరుగుతుంటుంది. సో ఆ మూన్ అనేది ఇలా ఎర్త్ చుట్టూ తిరుగుతూ 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 ఈ సన్కి ఎర్త్కి మధ్యలో అడ్డం వస్తుంది కొన్నిసార్లు. తప్పదు కదా, చుట్టూ తిరిగినప్పుడు దీనికి ఒకసారి అడ్డం వస్తుంది.
అవునా? సో అలా అడ్డం వచ్చినప్పుడు ఈ ఎర్త్ ఈ సన్ యొక్క లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు ఏమవుతుంది? షాడో పడుతుందా? షాడో పడుతుందా? సో ఆ షాడోనే సోలార్ ఎక్లిప్స్ అని చెప్పి అంటాం. సో ఇది ఏమవుతుందంటే ఈ సన్కి కొంచెం 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 వచ్చి మొత్తం అడ్డం వచ్చేస్తుంది. సో ఆ షాడోనే మనం ఏమనుకుంటామంటే సోలార్ ఎక్లిప్స్ అంటాం, సూర్యగ్రహణం అని చెప్పి అంటాం తెలుగులో. నెక్స్ట్ లూనార్ ఎక్లిప్స్ అంటే అక్కర్స్ వెన్ ద ఎర్త్ కమ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ది మూన్ కాస్టింగ్ ఇట్స్ షాడో ఆన్ ద మూన్. సో ఇంకొక విషయం ఏంటంటే ఇలా తిరిగేటప్పుడు ఈ మూన్ అనేది ఎర్త్కి అవతల సైడ్ వెళ్ళిపోతుంది కొన్నిసార్లు. ఈ మూన్కి లైటింగ్ దేని వల్ల వస్తుంది? ఎప్పుడైనా కూడా సన్ వల్ల. వెరీ గుడ్, సన్ వల్లనే మూన్కి లైటింగ్ వస్తుంది. సో మూన్కి సన్ యొక్క లైట్ రాకుండా ఈ ఎర్త్ అడ్డం వచ్చేస్తుంది. ఎర్త్ అడ్డం రాదు, ఇదే ఎర్త్కి అవతల సైడ్ వెళ్తుంది, తిరుగుతూ తిరుగుతూ అవతల సైడ్ వెళ్తుంది. అవతల సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ సన్ లైట్ అనేది మూన్ మీద పడకుండా ఈ ఎర్త్ వచ్చేసి అడ్డం వస్తుంది. ఇలా మూన్ కొంచెం 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 ఇట్లా వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్నప్పుడు కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఇలా తిరిగేటప్పుడు లూనార్ ఎక్లిప్స్ అనేది నీడ అనేది పోయినప్పుడు లూనార్ ఎక్లిప్స్ అనేది అయిపోతుంది. దాన్నే చంద్రగ్రహణము అని చెప్పి అంటాం. ఓకే, ఈ సన్ యొక్క లైట్ మూన్ మీద పడకపోతే మూన్ మనకి కనపడదు. దాంతోపాటు ఎర్త్ యొక్క షాడో కూడా మూన్ మీద పడి ఉంటుంది కాబట్టి మూన్ మనకు కనపడదు. దాన్నే లూనార్ ఎక్లిప్స్ అని చెప్పి అంటాం. ఓకే, అర్థమైందా? లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్. నెక్స్ట్ ఎక్లిప్స్ ఓన్లీ అక్కర్స్ వెన్ ద సన్, ఎర్త్ అండ్ మూన్ ఆర్ అలైన్డ్ and this alignment happens near new moon, solar or full moon, lunar during eclipse seasons. ఈ ఎక్లిప్స్ అనేది గ్రహణం అనేది ఎప్పుడు వస్తుందంటే సన్, ఎర్త్ అండ్ మూన్ ఒకటే అలైన్మెంట్గా ఒకటే లైన్లోకి వచ్చినప్పుడు మాత్రమే. ఇలా 1 2 3 ఇలా వస్తే ఇక్కడ మూన్ ఉంటే దీన్ని సోలార్ ఎక్లిప్స్ అంటాం. సన్ ఎర్త్ మూన్ ఉంటే దీన్ని లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. సో ఇలా లైన్గా వచ్చినప్పుడు మాత్రమే ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. ఆ ఎక్లిప్స్ కూడా న్యూ మూన్ రోజు సోలార్ ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. అంటే అమావాస్య రోజు సోలార్ ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. ఫుల్ మూన్ అంటే పౌర్ణమి రోజు లూనార్ ఎక్లిప్స్ అనేది జరుగుతుంది, అంటే చంద్రగ్రహణం అనేది జరుగుతుంది. ఓకే, వెన్ సోలార్ ఎక్లిప్స్ హ్యాపెన్, when solar eclipse happen on new moon day, on when lunar eclipse happens on full moon day. Okay, so new moon day రోజు solar eclipse అంటే అమావాస్య రోజు సూర్యగ్రహణం, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అయితే జరుగుతుంది. ఓకే, అర్థమైందా ఎక్లిప్స్ గురించి? నెక్స్ట్ స్పియర్స్. ఈ స్పియర్స్లో మన ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్ నుంచి స్పేస్ వరకు 5 స్పియర్స్ అనేటివి ఉన్నాయి. ఎన్ని స్పియర్స్ ఉన్నాయి? there are 5 spheres are there from earth to space. they are troposphere. ఫస్ట్ వన్ నాతో పాటు చెప్పండి గట్టిగా అరసకుండా. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. ఓకే, టోటల్ గా 5 స్పియర్స్ అయితే ఉన్నాయి. భూమి మీద సర్ఫేస్ నుంచి స్పేస్ వరకు పోయే మధ్యలో 5 స్పియర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్పియర్ ఏమి? ట్రోపోస్పియర్ ఈజ్ క్లోజెస్ట్ టు ఎర్త్ సర్ఫేస్. ఈ ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి ఇలా పైన ఉండేదాన్ని ట్రోపోస్పియర్ అని చెప్పి అంటాం. మనమందరం కూడా ఉండేది ట్రోపోస్పియర్ లోనే. మనమందరం ఎక్కడ ఉన్నాం? వేర్ వెదర్ హ్యాపెన్స్, క్లౌడ్స్, రెయిన్, స్ట్రోమ్స్. ఇక్కడ వెదర్ ఎక్కడైతే జరుగుతుందో, అట్మాస్ఫియర్ ఎక్కడైతే ఉందో దాన్నే ట్రోపోస్పియర్ అంటాం. ఈ ట్రోపోస్పియర్ లోనే రెయిన్స్ పడతాయి, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, స్ట్రోమ్స్ అయితే వస్తాయి. ఓకే, contains 75% of the atmosphere's mass.
ఈ ట్రోపోస్ఫియర్లోనే అంటే ఈ సర్ఫేస్ నుంచి స్పేస్ వరకు ఉండేటువంటి మొత్తం అట్మాస్ఫియర్లో 75% ఆఫ్ మాస్ వచ్చేసి ట్రోపోస్ఫియర్లోనే ఉంటాయి. ఈ క్లౌడ్స్ వల్ల, ఈ ఎయిర్ వల్ల, ఈ ప్రెషర్ వల్ల ఇక్కడనే 75% ఆఫ్ మాస్ ఉంటుంది. 25% ఆఫ్ మాస్ మిగతా 4 స్పియర్స్లో ఉంటుంది. ట్రోపోస్ఫియర్ పైన నుంచి పైన లాస్ట్ ఉండే ఎక్సోస్ఫియర్ వరకు ఉంటుంది. ఈ ట్రోపోస్ఫియర్ యొక్క హైట్ ఎంత అంట? 0 నుంచి 12 కిలోమీటర్స్ వరకు. ఇలానే పైకి వెళ్తే 12 కిలోమీటర్స్ వరకు ట్రోపోస్ఫియరే ఉంటుంది. ఓకే, తర్వాత టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. మనం ఇలా పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అందుకే ఎక్కువ హైట్ ఉన్నటువంటి కొండ ప్రాంతాలకు పోతే చాలా చల్లగా ఉంటుంది. ఊటీ ఎందుకు చల్లగా ఉంటుంది అంటే చాలా హైట్, అది భూమి కంటే కూడా చాలా హైట్ ఉంటుంది, కొండలలో ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ కూడా చాలా కొండల్లో చాలా హైట్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ చల్లగా ఉంటుంది. సో పైకి పోయే కొద్దీ కూల్గా అవుతుందంట, టెంపరేచర్ డిక్రీజెస్ అవుతుందంట. వాట్ ఈస్ ద సెకండ్ స్పియర్? స్ట్రాటోస్పియర్. Contains the ozone layer which absorbs UV radiation. ఈ స్ట్రాటోస్పియర్ లో ఏముంటుందంటే మెయిన్ గా ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఓజోన్ లేయర్ అంటే విన్నారా మీరు? ఓజోన్ లేయర్ అనేది ఏం చేస్తుందంటే సన్ నుంచి వచ్చేటువంటి లైట్ లో యూవీ రేస్ కూడా ఉంటాయి, అల్ట్రా వైలెట్ రేస్ అని చెప్పి ఉంటాయి. అవి డైరెక్ట్ గా మన బాడీ మీద పడినాయంటే బాడీలో వెంటనే చర్మం అనేది కందిపోయి సోర్స్ అనేది వస్తుంది. సోరియాసిస్ ఇట్లా ఏమంటారు, చర్మ రోగాలు వస్తాయి. సో అది రాకుండా ఓజోన్ లేయర్ అనేది పైన అడ్డంగా ఉంటుంది. ఆ ఓజోన్ లేయర్ ఏ స్పియర్లో ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఓకే, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. నో వెదర్ అక్కర్స్ హియర్. ఈ స్ట్రాటోస్పియర్లో వెదర్ అంటూ ఏముండదు. అంటే గ్యాసెస్ ఉండవు, క్లౌడ్స్ ఉండదు, రెయిన్ ఉండదు, స్ట్రూమ్స్ ఉండవు, ఏముండదు. ఓన్లీ ఓజోన్ లేయర్ మాత్రమే ఉంటుంది. జెట్ ప్లేన్స్ ఫ్లై ఇన్ ద లోవర్ స్ట్రాటోస్పియర్. మన జెట్ ప్లేన్స్ పోతుంటాయి కదా, ఆర్మీవి, ఏరోప్లేన్స్ కాదు, జెట్ ప్లేన్స్. ఆర్మీవి ఫాస్ట్గా పోతుంటాయి కదా, ఆ జెట్ ప్లేన్స్ అనేటివి నియర్ లోవర్ స్ట్రాటోస్పియర్లో. అంటే ఇది 12 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ 12 to 15 కిలోమీటర్స్ రేంజ్లో జెట్ ప్లేన్స్ అనేటివి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి యుద్ధం జరిగేటప్పుడు, లేకపోతే ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పుడు. దీని యొక్క హైట్ ఎంత అంట? 12 to 50 కిలోమీటర్స్. అండ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ డ్యూ టు ఓజోన్ అబ్జార్ప్షన్. మళ్ళీ ఈ స్ట్రాటోస్పియర్లో పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకంటే ఓజోన్ లేయర్ అల్ట్రా వైలెట్ రేస్ని తీసుకుంటున్నాయి కదా. సో అల్ట్రా వైలెట్ రేస్ అండ్ ఆ ఓజోన్ లేయర్ వల్ల అక్కడ చాలా హీట్ అయితే ఉంటుంది. సో స్ట్రాటోస్పియర్లో పైకి వెళ్ళే కొద్దీ హీట్ అనేది పెరుగుతుంది, టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఇది ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ గురించి. మిగతా 3 మేసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ గురించి ఇంకా వేరే ఏదైనా టాపిక్ గురించి టుమారో తెలుసుకుందాం. ఈరోజు అర్థమైనవి ఎర్త్స్ యాక్సిస్, ఈక్వినాక్స్, ఎక్లిప్స్ అండ్ తర్వాత 5 స్పియర్స్లో 2 స్పియర్స్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్స్. అర్థమైనాయా? ఓకే.